మండలిలో ఎప్పుడూ జరగని విధంగా అంటే మండలి చరిత్రలో మనకు గుర్తున్నంత వరకైనా తీసుకున్న ఎప్పుడూ జరగని విధంగా మండలి చైర్మన్ మతంపైనే ఒక మాటల దాడి జరిగే ఆయన అవమానించే రీతిలో ఈరోజు టీడీపీ సభ్యులు వ్యవహరించారు. అసలు ఏంటి నిజంగా చర్చ జరగడం వీళ్ళకి ఇష్టం లేక ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం మండలి చైర్మన్ గారి మతం అంశాన్ని ఇందులోకి తీసుకొచ్చారనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ సార్. గత 15 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ ఈ కల్తీ లడ్డు డ్రామా ఏదైతే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ కుట్రను తీసుకుని వచ్చినారో గత 15 రోజుల నుంచి కూడా ఫైట్ చేస్తా ఉంది. సుమారుగా 120 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు దెబ్బతీసినటువంటి విధానం కానీ దానికి సంబంధించి వారి మనోభావాల్ని కౌన్సిల్ సాక్షిగా చెప్పడానికి గత 15 రోజుల నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. ఏ రోజు కూడా చర్చకు ముందుకు రాలే. తర్వాత విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఎట్టకేలకు గత నెల 26వ తేదీన చర్చకు ఒప్పుకున్నారు. ఆ రోజు అడ్డుపడి మమ్మల్ని మాట్లాడనివ్వకుండా ఆ చర్చని పోస్ట్పోన్ చేయించడం కూడా జరిగింది. ఆ రోజు ఏంటంటే స్టేట్మెంట్ ముందుకిస్తాము, మీరు చర్చలో ముందుగా చర్చకు అవకాశం ఇవ్వము అని చెప్పి మాట్లాడినటువంటి తీరు చూసినాం. అయితే మరలా గత 2 రోజులుగా పోరాడిన తర్వాత ఈ రోజు చర్చిస్తామని చెప్పి చర్చ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మొట్టమొదటిగా నేను మాట్లాడడానికి వ్యక్తిగతంగా నేను మాట్లాడడానికి అవకాశం లేదని చెప్పి వాదించడం కానీ మరలా స్టేట్మెంట్ అంశాన్ని తీసుకురావడం కానీ ఇలా అనేక విధాలుగా అడ్డుకోవడం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు చర్చకి చివరికి వైఎస్ఆర్సీపీ పట్టుబడడంతో చర్చ కొనసాగడం కూడా జరిగింది. నేను మాట్లాడినటువంటి 20 నిమిషాల్లో సుమారుగా 15 సార్లు మంత్రులందరూ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. వారికి సమాధానం చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే పూర్తి సాక్ష్యాధారాలతో కంప్లీట్ గా ఏవైతే వారు చెప్పినటువంటి కుట్ర గాని అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అందరూ కూడా గమనించాల్సింది. ఈరోజు ప్రజలందరూ కూడా చూశారు ఏం జరిగింది. చంద్రబాబు నాయుడు ఈ కల్తీ డ్రామాని తీసుకొచ్చింది మొదటిగా ఒక రాజకీయ కుట్రతో తీసుకొచ్చినారు. ఈ రోజు అది ఒక ఆర్థిక కుంభకోణంగా రూపాంతరం చెందింది. మొదటిగా రాజకీయ కుట్రతో ప్రారంభమైంది. రాజకీయ కుట్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఆయన్ని నిలువరించాలా, తన కొడుకుకి పట్టాభిషేకం కట్టాలా అన్న ఆలోచనతో ఒక రాజకీయ కుట్ర కోసం ఈ అంశాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఆర్థిక కుంభకోణంగా అంటే హెరిటేజ్ సంస్థ, హెరిటేజ్కి సంబంధించిన యూనిట్లకి ఈ సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ గీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా సాక్ష్యాలతో ఈ రోజు మేము ముందుకు తీసుకొని వస్తుంటే మాటకి కూడా మంత్రులందరూ వారందరూ కూడా అడ్డుకోవడం కూడా చూసినాం. అయితే మేమన్నీ కూడా సబ్మిట్ చేయగలిగినాం. ఈరోజు ప్రజలందరికీ కూడా వాస్తవాలు ఈరోజు తెలిసినాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పలేక అత్యంత నీచమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కులాలు మతాల ప్రస్తావన తీసుకురావడం, సాక్షాత్ చైర్మన్ గారినే మీ కులం మతం ఇది కదా అని చెప్పి మాట్లాడినటువంటి తీరు అందరం కూడా సిగ్గుపడ్డాం. సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అచ్చెన్నాయుడు గారు శాసనమండలి సాక్షిగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చట్టసభల్లో చైర్మన్ గారిని కానీ స్పీకర్ గారిని కానీ నీ కులం నీ మతం ఇది అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు దానికి కూడా దిగజారినారంటే వీరికి సమాధానం చెప్పుకునే పరిస్థితి లేక ఏ విధంగా కూడా ఈ సాక్ష్యాలతో మేము తీసుకొచ్చినటువంటి అంశాలని ఎక్కడ కూడా వారు చర్చించే ధైర్యం లేక ఈ రోజు వారు ప్రవర్తించినటువంటి తీరు సిగ్గుపడాల్సినటువంటి అంశం. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా సంయమనం కోల్పోకుండా అడగాల్సినటువన్నీ కూడా సాక్ష్యాలతో వారందరికీ కూడా చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు నేను అక్కడ మాట్లాడినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పమంటే ఒక 4 నిమిషాలు చెప్తాను, లేదా మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్సే చెప్పండి. మొదటిగా ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తాను సార్. ఈ ఆర్థిక కుంభకోణం అని నేను ప్రస్తావించడం కూడా జరిగింది. సో ప్రధానంగా ఆర్థిక కుంభకోణం ఏ విధంగా మార్పు చెందిందంటే ఈ ఇందాపూర్ డైరీకి సంబంధించి 658 రూపాయల లెక్కన కాంట్రాక్ట్ కట్టబెట్టడం, గతంలో 320 రూపాయలకి ఇస్తే దాంట్లో కల్తీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆ ఇందాపూర్ డైరీకి అలియాస్ హెరిటేజ్ యూనిట్ కి 658 రూపాయల లెక్కన కట్టబెట్టినటువంటి పరిస్థితి. సుమారుగా 10 లక్షల కేజీలకి ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఈ రోజు మనం చూసినాం. ఈ ఇందాపూర్కి హెరిటేజ్ కి సంబంధం ఏంటి? ఇందాక మీరు కూడా చూపించినారు. ఏదైతే ఈ ఇందాపూర్ డైరీ హెరిటేజ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా పెట్టడం, వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఈ వాస్తవాలన్నింటినీ కూడా బయట తీసుకొచ్చిందో ఇమీడియట్ గా ఆ రోజే దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా వారి వెబ్సైట్ లో మార్చుకోవడం కూడా ఒక అడుగు వెనక్కేసినట్టుగా మనందరికీ కూడా స్పష్టమవుతుంది. ఇమీడియట్ గా అదే రోజున
హెరిటేజ్ కి సంబంధించినటువంటి నేషనల్ హెడ్ అలానే వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ని వారు రాజీనామా చేయించినటువంటి పరిస్థితి కూడా చూసినాం. సో ఇవన్నీ కూడా ఈ కుట్రలన్నీ బయటపడిన తర్వాత ఈ ఇందాపూర్ డైరీకి ఇన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ని వారికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి కట్టబెట్టడాన్ని ప్రజలందరూ చేదరించుకుంటా ఉన్న తర్వాత ఈ రోజు వారు ఏమి మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి కూడా ఆ సాక్ష్యాలన్నీ ఇప్పుడు కూడా మీరు చూపించినారు. వాటన్నిటిని కూడా మేము ఈ రోజు ప్రజెంట్ చేయడానికి కూడా ముందుకు రావడం జరిగింది. దీనికంటే ముందు ప్రధానమైనటువంటిది ఏఆర్ డైరీకి సంబంధించి వీరు ఏదైతే చెప్తా ఉండారో ఈ రోజు ట్యాంకర్లలో కల్తీ జరిగిందని, అది ఏఆర్ డైరీకి సంబంధించింది. ఆ ఏఆర్ డైరీ ఫస్ట్ టెండర్స్ లో పార్టిసిపేట్ చేసింది 2024 మే 15వ తారీఖున. అప్పటికే ఎలక్షన్ కోడ్ రావడం కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా ఆ రోజు లేనటువంటి పరిస్థితి. వారు ఫస్ట్ ట్యాంకర్ ని ఇచ్చింది 2024 జూన్ 12వ తారీఖున. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. టీడీపీ గవర్నమెంట్ ఉంది. జూన్ 12, 20, 25 జూలై 4వ తారీఖున ఏఆర్ డైరీ పంపించినటువంటి ట్యాంకర్లన్నింటినీ కూడా టీటీడీలో ఉపయోగించుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా పరీక్షలు చేస్తే అవన్నీ కూడా బాగానే ఉన్నాయని తెలిసింది. జూలై 6వ తేదీ 12వ తేదీ వచ్చినటువంటి 4 ట్యాంకర్లని టీటీడీ చేసినటువంటి పరీక్షల్లో ఫెయిల్ అయిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఎన్డీడీబీకి పంపిస్తే అక్కడ దాంట్లో కల్తీ ఉందని తెలిసిన తర్వాత వాటిని వెనక్కి పంపిస్తే మరలా వాటిల్ని వైష్ణవి డైరీ అంటే సంగం డైరీ అలియాస్ వైష్ణవి డైరీ వారి ద్వారా ఇదే ట్యాంకర్లని పైకి పంపిస్తే ఎవరు ఒత్తిడి తెచ్చినారో కానీ ఆ 4 ట్యాంకర్లని పరీక్షలు చేయకుండా టీటీడీ తీసుకొని దాన్ని అన్నింటి కూడా లడ్డుల్లో కలపడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ సంగం డైరీ ఎవరిది అంటే దులిపాల నరేంద్ర గారి. దులిపాల నరేంద్ర గారు ఎవరంటే టీడీపీ లీడర్. సో ఈ టోటల్ గా ఈ ఏఆర్ డైరీ ఫస్ట్ ట్యాంకర్ ని పంపించడం కానీ కల్తీ ట్యాంకర్లు పంపించడం కానీ కల్తీ ట్యాంకర్లు వెనక్కి వచ్చిన తర్వాత మరలా వైష్ణవి డైరీ సంగం డైరీ తరపున మరలా పైకి పోవడం కానీ అక్కడ కలపడం కానీ ఈ ప్రాసెస్ అంతా జరిగింది కూడా. ఈ రోజు సిబిఐ దగ్గర ఉన్నటువంటి ఈ శాంపిల్స్ కానీ ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నది కానీ కంప్లీట్ గా ఈ ఏఆర్ డైరీకి సంబంధించి వీళ్ళ హయాంలో ప్రారంభమై వీళ్ళ హయాంలో ఈ కల్తీ ట్యాంకర్లు పంపించడం ఇదంతా జరిగినప్పుడు దీన్ని తీసుకెళ్లి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ముడిపెట్టి మాట్లాడినటువంటి తీరు ఈ టీడీపీ చేస్తున్నటువంటి అరాచకానికి ఇంతకంటే కూడా నిదర్శనం పల్ల. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ సాక్ష్యాలన్నీ తీసుకొని మాట్లాడిన తర్వాత అయినా కూడా మేము ఒకటే చెప్పినాం, ఈ రోజు మీ హయాంలో జరిగినటువంటి కల్తీ గురించి శాంపిల్స్ అన్ని టెస్ట్ చేసిన తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా 209, 210 పేజెస్ లో క్లియర్ గా ఉంది. దీంట్లో వనస్పతి గాని పామాయిల్ గాని కలిసి ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎనిమల్ ఫ్యాట్ కలవడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదని పేజ్ నెంబర్ 209, పేజ్ నెంబర్ 210 లో సిబిఐ ఛార్జ్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వీళ్ళేం మాట్లాడతారు, 35th పేజీలో ఉంది అంటారు. 35th పేజీలో ఏముంది? మీ దగ్గర ఉన్నటువంటి మురళీకృష్ణ జనరల్ మేనేజర్ గారు సిబిఐకి ఒక కంప్లైంట్ ఇవ్వాలి. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటారు. ఆ కంప్లైంట్ లో వీరిచ్చినటువంటి కంప్లైంట్ లో ఈ విధంగా ఎన్డీడీబీ ద్వారా మేము ఒక రిపోర్ట్ తీసుకుంటే దాంట్లో ఈ విధంగా ఉంది, దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి అన్నారు. ఆ వీరిచ్చినటువంటి కంప్లైంట్ లో ఉన్న దాన్ని సిబిఐ రిపోర్ట్ గా చెప్తా ఉన్నారు. సిబిఐ రిపోర్ట్ అయినా కూడా నేను ఒకటే చెప్తున్నాను, మోసం చేస్తా ఉన్నారు. మోసం మభ్యపెట్టడం కూడా మోసం. సో ఒకవేళ కల్తీ జరిగింది అని చెప్పి నిర్ధారణ అయినా కూడా మీరు చెప్పినట్టుగా 35th పేజ్ అది కంక్లూజన్ అనుకున్నా కూడా దానికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? ఈ ప్రాసెస్ అంతా జరిగింది కూడా, ఈ ఎంక్వైరీ జరుగుతున్నది కూడా, ఈ శాంపిల్స్ కానీ టెస్టింగ్ ప్రాసెస్ కానీ జరుగుతున్న ప్రతి ఒక్క అంశం కూడా మీ హయాంలో జరుగుతా ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి మా వైఎస్ఆర్సీపీకి మీరు అంటగట్టడానికి ప్రయత్నిస్తే ఇది దుర్మార్గం కాదా అని చెప్పే మాటల్ని మేము ఈ రోజు శాసనమండలిలో చెప్పడానికి కూడా ప్రయత్నిస్తే వారు అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఈ విధంగా వారు చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా వారు మోసంతో కుట్రతో చేసినటువంటి వాటిలుగా మేము ఈ రోజు ప్రూఫ్లతో సహా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రైట్.